హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. అండ్ ఇది మా లాస్ట్ డే అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా, సో అందుకని లాస్ట్ డే అంటున్నాను. ముందు రోజు ఇలా మేము పిల్లలతో కలిసి అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాము, బర్త్డే ఫంక్షన్. అదే పిల్లలు కూడా ఇక్కడ చెప్తున్నారు, ఏదో చెప్పబోయి ఏదేదో చెప్పేస్తున్నారు. ఒకసారి మీరు కూడా వినేసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. మా రిలేషన్లో మా సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే అయితే మేమైతే అటెండ్ అయ్యాము. అంటే అనుకోలేదు వెళ్దామని, బట్ సడన్గా వెళ్ళేసాము. అక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ నుంచి మా వారి సైట్ ఉంటుంది, అంటే కల్వకుర్తి సైడ్ అనమాట. అక్కడ 2 కిలోమీటర్సే డిస్టెన్స్ ఉంది అని చెప్పేసి మేము కూడా అక్కడ సైట్ దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది కదా, కాసేపు పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి. అండ్ కొత్తగా కూడా సైట్ ఇక్కడ ఓపెన్ చేశారు, మేము చూడలేదు. సరే చూసి వెళ్ళిపోదురండి అని చెప్పేసి మమ్మల్ని కూడా అక్కడ సైడ్కి పిలిచారు. మేమందరం కూడా అక్కడికి వెళ్ళిపోయాము. కారు ఇక్కడ వీడియోలో ఇద్దరు చిన్నపిల్లలు అయితే కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, ట్విన్స్ జోష్విక అండ్ జస్విక. వీళ్ళు చాలా క్యూట్ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చారనమాట సైడ్కి, చూసి వెళ్దామని చెప్పేసి. వాళ్ళతో అయితే కాసేపు స్పెండ్ చేసాము. వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మా బాబు కింద పడిండు, దెబ్బ తగిలిందని చెప్పేసి. ఈ పొట్టిది దాని మట్టిని కొట్టేసి దెబ్బలు పడతాయి అని చెప్పేసి పరిగెడుతుంది వాటితో పాటు. ఇది మాత్రం ఏక్ నిరంజన, ఎవరితో అస్సలు ఆడదు. అయిన తర్వాత మేము అటు నుంచి రిటర్న్ అయితే అయిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళేలోపు అమ్మ అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసింది. మా అమ్మ పిండి వంటలు చేస్తుంది అంటే ఎందుకో తెలియదు, మాకైతే ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అట్లా ఉంటుంది అనమాట. అమ్మ పిండి వంటలు పెట్టుకుందంటే అసలు ఆ రోజంతా చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది, అంతా పెట్టుకుంటే. అమ్మ ఉండి నేను ఒక్కదానే చేస్తాలేండి, మీరు ఎవరు చేయకండి, అలసిపోయి వచ్చారు కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసింది. కానీ అమ్మ ఒక్కతే చేస్తుంటే మనమైతే ఊరుకోలేం కదా, అందుకే అందరం కలిసి మళ్ళీ కూర్చొని మేము కూడా చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అప్పటికి టైర్డ్ అయిపోయింది. ఫేస్ అంతా ఇట్లా ఉంది అట్లా ఉంది అని అనుకోకండి, ఫేస్ అయితే డల్ అయిపోయింది. అయిన తర్వాత నేను పిల్లలు అందరం కలిసి అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాము. అయిన తర్వాత అమ్మ ఆయిల్ పోస్తుంది ఇక్కడ. మా చిన్నప్పుడు అయితే పిల్లలందరం కలిసి అయితే చాలా బాగుంటుండే. చిన్నప్పుడు అయితే అందరం ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరం కలిసి పిండి వంటలు అయితే బాగా చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ చేసింది అమ్మ, కానీ అప్పుడైతే అత్తమ్మ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి అయితే ఒక పెద్ద సారిగిన ఉంటుంది కదా, పెళ్ళికి పెట్టి సారిగిన, అంతవరకు చేసేవాళ్ళము. అందరం మార్నింగ్ అయితే టిఫిన్ అయితే మాకైతే అదే ఉంటుండే. చాయ్లో ఈ మురుకులు అయితే వేసేసుకొని తినేవాళ్ళము. మేమే కదా, ఇంతకు మీరు కూడా అలాగే చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది, ఫుల్ వీడియో అయితే చూసేయండి. మేమైతే స్టార్ట్ చేసినాం, కానీ లాస్ట్ టైం ఎంత అవుతుందో ఏం మొక్కలు అయితే ఇప్పుడే వాడిపోయినాయి కదా నాన్న. మా అమ్మ పిండి చూసి షాక్ అయినాం. ఇది జస్ట్ అప్పలకు మాత్రమే, ఇంకా మురుకులకు అయితే సపరేట్ తడిపింది, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే మేము అప్పలైతే స్టార్ట్ చేసాము. ఇంకొక పొయ్యి పెట్టుకోండి. చైనా నువ్వే వస్తలేదా, చేస్తా అన్నా మరి. మా అక్క చూడు ఎంత మంచిగా చేస్తుంది. వస్తలేదా? గజ్జి
నువ్వు చెయ్యి ఇకి చెయ్యి వస్తలేదా అయ్యో ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే నైట్ 8:39 అట్లా అయిపోయింది. ఆ టైంకి అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను డైలీ యూస్ కోసం అని చెప్పేసి చిన్న కమ్మలు అయితే తీసుకున్నాను. నాకు చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టం అండి, అందుకే చిన్నగా తీసుకున్నాను. ఇంతకీ ఈ కమ్మలు అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.